గోల్ఫర్స్ ఎల్బో అని, టెన్నిస్ ఎల్బో అని ఈ 2 రకాల మేజర్ సమస్యలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది గోల్ఫర్స్ ఎల్బో. గోల్ఫర్స్ ఎల్బో అంటే గోల్ఫ్ ఆడే వాళ్ళకి వచ్చే సహజమైన ఈ మోచేతి నొప్పి. అయితే అప్పట్లో ఎక్కువగా ఈ మోచేతి నొప్పులు గోల్ఫర్స్ ఆడే వాళ్ళకి వస్తుంది కాబట్టి అది గోల్ఫర్స్ ఎల్బో అని దానికి నామకరణం చేయటం జరిగింది. కానీ ఇప్పుడు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఆ పర్టికులర్ మూమెంట్స్లోనే ఈ పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే అసలు గోల్ఫర్స్ ఎల్బో అంటే ఏంటంటే మోచేయి అంటే చెయ్యిని కనుక మనం చక్కగా పెట్టినట్లయితే సాపిగా చాపినట్లయితే వాటిలో మీడియల్ వైపు అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే బోన్ ఉంది చూసారా, దీన్ని హ్యూమరస్ అంటారు. దాని కింద 2 బోన్స్ ఉంటాయి, రేడియస్ అల్నా అని. ఈ మీడియల్ ఈ మధ్యలో ఉన్న భాగం పేరే ఈ జాయింట్ని ఎల్బో జాయింట్ అంటారు. ఈ ఎల్బో జాయింట్లో లోపల వైపు ఉన్న ఈ ప్రాంతము అంటే ఆ జాయింట్లో లోపల మీడియల్ సైడ్ ఉన్న ప్రాంతం నొప్పి వస్తే, అంటే ఏ పని చేసుకోనియకుండా చేయి ముడిచినా చాపినా లేకపోతే ఏదన్నా వస్తువుని పట్టుకున్నా ఈ సమస్యలన్నీ వస్తున్నట్లయితే దాన్ని గోల్ఫర్స్ ఎల్బో అంటారు. అది ముఖ్యంగా నొప్పి మీడియల్ సైడ్ ఉంటాయి. అంటే ఎందుకు ఉంటుంది అంటే ఈ కండిషన్ ఎందుకు వస్తుందంటే సహజంగా ఎవరైతే గోల్ఫ్ ఎలా ఆడతారో జనరల్గా గోల్ఫ్ని అంటే ఒక బాల్ని ఒక చేత్తో ఇట్లా బాల్ని కింద పెట్టుకొని బ్యాట్ని ఇలా పట్టుకొని ఈ మూమెంట్ ఎక్కువగా ఇస్తుంటాం. అంటే బయట నుంచి లోపలికి ఇలాగా కొడతామన్నమాట. ఇలా కొట్టడం వల్ల బాల్ ముందుకెళ్తుంది. ఆ కొట్టినప్పుడే కనుక యాంగిల్స్ సరిగ్గా లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా, లేకపోతేనేమో ఎక్కువ ప్రెషర్తో కొట్టినా ఈ మీడియల్ కంపార్ట్మెంట్ అంటారు. అంటే ఈ ముందు వైపు ఉన్న కండరాలన్నీ చివరిగా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. దీన్ని ఆరిజిన్ అంటారు, కామన్ ఆరిజిన్. ఇది ప్లెక్సర్ ఆరిజిన్ అంటారు. ఈ ఆరిజిన్ మీద ఈ ప్రెషర్ అంతా వచ్చి ఇక్కడ ఆరిజిన్ మీద పడుతుంది. దానివల్ల ఇక్కడ నొప్పి రావటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము ఇలాంటి నొప్పి ఒకవేళ లేటరల్ సైడ్ వచ్చినట్లయితే, అది అంటే లేటరల్ సైడ్ అంటే ఎలుపుల వైపు, ఎడమ భాగం వైపు ఎలుపుల వైపు వచ్చినట్లయితే, ఎలుపుల వైపు వస్తే దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. అంటే టెన్నిస్ ఆడే వాళ్ళకి సహజంగా వస్తూ ఉంటుంది. ఇది టెన్నిసే కాదు, ఇంట్లో కూడా మనం డొమెస్టిక్ వర్క్స్ అంటే మన ఇంట్లో రకరకాల పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేసినప్పుడు కూడా ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి అది ఎప్పుడు వస్తుందంటే సహజంగా మనం టెన్నిస్ ఎలా ఆడతాము, ఇదేం ప్లెక్సర్ కంపార్ట్మెంట్ అంటాము, దీన్ని ఎక్స్టెన్సర్ కంపార్ట్మెంట్ అంటారు. ఈ ఎక్స్టెన్సర్ కంపార్ట్మెంట్ని ఎక్కువగా వాడినట్లయితే, అంటే ఎక్కువగా టెన్నిస్ ఇలా కొడతాము బాల్ని, అలా కొట్టడం వల్ల ఈ పోర్షన్ అంతా ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయి ఈ మజిల్స్ అన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఈ లేటరల్ సైడ్ ఉన్న కామన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ స్ట్రెయిన్ అవటం జరుగుతుంది. ఇది గోల్ఫర్స్ ఎల్బో, ఇది టెన్నిస్ ఎల్బో అని ఈ ప్రాబ్లమ్ని 2 రకాలుగా చెప్తూ ఉంటారు.